20 లక్షలు ఇస్తేనే ట్రాన్స్ఫర్ అట. ఫైర్ డిపార్ట్మెంట్లో బదిలీ దందా. డైరెక్టరేట్ కేంద్రంగా వసూళ్ల పర్వం. ముడుపులు ఇస్తేనే ట్రాన్స్ఫర్కు బ్రేక్. ప్రభుత్వం ఇచ్చిన జీవోకు విరుద్ధంగా బదిలీలు చేసేందుకు ఒక్కో పోస్టు హోదా మేరకు 5 లక్షల నుంచి 20 లక్షల వరకు వసూలు చేస్తున్నారట. అయితే ఈ దందా డైరెక్టరేట్లో పనిచేస్తున్న కొందరు అధికారుల ప్రమేయంతో జరుగుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయట. 2024లో జరిగిన జనరల్ ట్రాన్స్ఫర్స్లో కూడా ఇదే తరహా డబ్బులు వసూలు చేశారట. అయితే ఈ అక్రమాలపైన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు కొందరు ప్రయత్నం చేసినా ప్రయోజనం లేదనే చర్చ జరుగుతున్నదట. ఎందుకు ప్రయోజనం లేదు? ఇక్కడ వసూలు చేసిన డబ్బులు వాళ్ళ దగ్గర కూడా పోతాయి కాబట్టి. ఎక్కడ? ఫైర్ డిపార్ట్మెంట్లో అట. ఫైర్ డిపార్ట్మెంట్లో బదిలీల ప్రక్రియలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ముడుపులు ముట్టజెప్పిన వారిని ట్రాన్స్ఫర్స్ నుంచి మినహాయించి మిగతా వాళ్ళను ప్రస్తుతం ఉన్న చోట నుంచి బదిలీ చేస్తున్నట్లు తెలుస్తున్నది. అందుకోసం పనిచేస్తున్న ప్లేసు హోదా ప్రకారం ఒక్కో వ్యక్తి నుంచి 20 లక్షల వరకు వసూలు చేస్తున్నట. ఈ విషయంపై బాధితులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయినా ప్రయోజనం లేకుండా పోయిందట. న్యాయం చేయాల్సిన అధికారులే మౌనంగా ఉండడంతో ఈ అక్రమాలకు సపోర్ట్ చేస్తున్నారేమో అనే అనుమానం ఉద్యోగుల్లో నెలకొన్నది. రూల్స్కు విరుద్ధంగా మెరిట్ లిస్ట్ అట. సాధారణ బదిలీల కోసం ప్రభుత్వం జీవో 38 విడుదల చేసింది. ఆ జీవో ప్రకారం ఒకే చోట 3 ఏళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగులు బదిలీలకు అర్హులు. ఒకే స్టేషన్లో అంటే సిటీ టౌన్ విలేజ్ 4 ఏళ్లు దాటి పనిచేస్తున్న వ్యక్తులను తప్పనిసరిగా బదిలీ చేయాలి. కానీ ఫైర్ డిపార్ట్మెంట్లో స్టేషన్ అనే పదానికి ఫైర్ స్టేషన్గా అర్థం మార్చి సొంతంగా నిబంధనలు రూపొందించుకున్నారట. డిపార్ట్మెంట్లో స్టేషన్ ఫైర్ ఆఫీసర్, లీడింగ్ ఫైర్ ఫైటర్ టెక్నికల్ అనే పోస్టులు జోనల్ పోస్టులుగా ఉన్నాయి. ఈ 3 రకాల పోస్టుల్లో 4 ఏళ్ల కంటే ఎక్కువ కాలం ఒకే జోన్లో పనిచేస్తున్న వ్యక్తులను నిబంధనల ప్రకారం ఇతర జోన్లోకి ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ చేయాలి. కానీ డిపార్ట్మెంట్లోని కీలక అధికారులు మామూళ్ళు ఇచ్చిన వ్యక్తులు అదే జోన్లో కొనసాగేలా మెరిట్ లిస్ట్ను రెడీ చేసిరట. దాదాపు 100 మందికి అన్యాయం జరిగిందట. ఏం దుర్మార్గం ఇది? ఎవరి చేతిలో ఉంది ఇది? ఈ డిపార్ట్మెంట్, ఈ శాఖ. అంటే దగ్గర కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయి. ఇది ఒక్కటే కాదు, అన్ని రకాల ట్రాన్స్ఫర్స్లో ఇదే పరిస్థితి.